ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటారు. టికెట్లు తీసుకోకుండానే జనరల్ బోగిలో ఎక్కేసి ఎంచక గమ్యస్థానాలకు చేరిపోతుంటారు. పొరపాటున టీసీ రావడం గమనిస్తే మాత్రం అతడి నుండి తప్పించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. బాత్రూమ్ లో దాక్కోవడమో, పక్క బోగిలోకి పారిపోవడమో, అప్పటికి ఏదైనా స్టేషన్ వస్తే అక్కడ దిగిపోవడమో చేస్తుంటారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం ఊహకందని రీతిలో రైలు ప్రయాణం చేశాడు. మొత్తం 250 కిలోమీటర్లు రూపాయి ఖర్చు లేకుండా వచ్చాడు. కానీ చివరకు అధికారులకు చిక్కి ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ లోని ఈటార్సీ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ఎక్స్ప్రెస్ రైలు చూడగానే ఓ యువకుడు అందులోకి ఎక్కి ప్రయాణం చేయాలనుకున్నాడు. కానీ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని భయపడ్డాడు. టికెట్ తీసుకోకుండా, టీసీ కూడా గుర్తించకుండా ప్రయాణిస్తే బాగుంటుందని భావించాడు. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా రైలు బోగి కిందకు దూరాడు. 2 పట్టాల మధ్య ఉన్న ఓ ఇనుక కడ్డీపై పట్టుకొని ఎవరికీ కనిపించకుండా ప్రయాణం చేశాడు. అయితే రైలు అనేక స్టేజ్ల వద్ద ఆగినప్పటికీ అతడు మాత్రం రైలు దిగలేదు. ఎంతో ప్రమాదకరమైన స్థితిలో రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్న ఇతడికి ఒక్కరూ గుర్తించలేకపోయారు. అయితే జబలాపూర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగగా అటు నుంచి వెళ్తున్న అధికారులకు వ్యక్తి కాళ్ళు కనిపించాయి. అది చూసిన వెంటనే కాస్త వంగి లోపలికి తొంగి చూశారు. అక్కడ ఓ మనిషి ఉన్నట్లు గుర్తించి అతడిని కిందికి దిగమని పిలిచారు. అయితే దొరికిపోయిన భయంతో బిక్కు బిక్కుమంటూ ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. ఎందుకు అందులో దూరావని అధికారులు ప్రశ్నించగా తన వద్ద డబ్బులు లేవని, అందుకే ఇలా ప్రయాణం చేశానంటూ చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదని గుర్తించారు. అతడు ఏం చేశాడో కూడా అతడికి గుర్తులేదని అధికారులు వెల్లడించారు. ఏదేమైనా సరే ప్రమాదకర స్థితిలో 250 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఇతడిని చూసిన ప్రయాణికులు అంతా షాక్ అవుతున్నారు. అంతసేపు అక్కడ ఎలా ఉండగలిగాడంటూ ఆశ్చర్యపోతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి అధికారులే దగ్గరుండి అతన్ని స్వగ్రామానికి చేర్చాలని కూడా పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.